ఈరోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మన 26 జిల్లాల్లో ఎక్కడో వెనకబడినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చినటువంటి 10th ఇంటర్ అందరూ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చారంటే ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత కష్టపడి చదివారో నేను అర్థం చేసుకోగలను మీ అందరూ. అందులో మా గౌరవ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యలో పెను మార్పులు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడైనా ఏదైనా స్కూల్లో టీచర్స్ ఉన్నారా లేదా అని ఇంతకుముందు ఆలోచించేవాళ్ళు. ఈరోజు ప్రతి గ్రామంలో స్కూలుకు కూడా ఖచ్చితంగా 5 ఉపాధ్యాయులు ఉండాలి అంటే ఆ స్కూల్ని ఏ విధంగా చేయాలి అని ఈ మధ్యకాలంలో చేసినటువంటి పెను మార్పుల్లో ఇంతకు పూర్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి క్లస్టర్కి అంటే ఒక ఎంపీటీ సెగ్మెంట్కి చిన్న హై స్కూల్ ఉండాలి, అలాగే ఒక పెద్ద విలేజ్ ఉంటే అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అలాగే హై స్కూల్ ఉండాలి, మండలానికి ఒక కాలేజ్ ఉండాలని ఎలా తీసుకొచ్చారో ఈరోజు వాటికంటే ఇంకా బెటర్గా ఈరోజు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా సార్ ఈరోజు మా పిల్లలందరూ ఈ విధంగా చదువుకుంటున్నారు అంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష సార్. ఈరోజు గురుకులాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఈ మారుమూల గ్రామాల్లో ఎవరు చదువుకుంటారు వద్దు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలి అని గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆ రోజు నుంచి వేసిన విత్తనమే ఈరోజు మాలాంటి వాళ్ళు కూడా చదువుకొని బయటకు రావడానికి అవకాశం వచ్చినటువంటి జిల్లా సార్ ఇది. ఈ జిల్లా వెనకబడి ఉండొచ్చు కానీ మా పిల్లలు వెనకబడలేదు అని ఈరోజు 10th ఇంటర్ సాధించి వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పిల్లలు ఇంకా బాగా చదవాలి అనుకుంటున్నారు కానీ మాకు ఒక ప్రాబ్లం ఉంది సార్, దయచేసి మీకు చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే బుక్స్ చూసి చదువుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నెట్ వాడాలి అన్నా వాళ్ళకి ఎవరికీ సిగ్నల్స్ రావు. మాకున్న 15 మండలాల్లో 8 మండలాలు గిరిజన మండలాలు. ఆ గిరిజన మండలాల్లో నెట్ వాడాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళకి ట్యాబ్ ఇచ్చినా కంప్యూటర్ ఇచ్చినా ఏమిచ్చినా కానీ నెట్ ఉంటేనే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు మొన్ననే చెప్పారు మాకు నెట్ ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేస్తామని. ముఖ్యంగా మా జిల్లానే మొదటి యూనిట్గా తీసుకొని మాకు ఎక్కడ నెట్ ప్రాబ్లం లేకుండా సిగ్నల్స్ వేయించాలని పిల్లలందరి తరపు నుంచి మీకు నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను సార్. ఎందుకంటే దీనివల్ల మాకు పెన్షన్స్ ఇవ్వడం కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈజీ అవుతుంది. పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఏదో కొండల మీదకి వెళ్లి మన వాళ్ళు పెన్షన్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మాకు క్లియర్ అవుతుందని తమకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు తల్లిదండ్రి పొలాలకు వెళ్ళిపోతే పిల్లలు కాలేజీకి వెళ్లే పిల్లలకి మధ్యాహ్నం భోజనం లేక చాలా ఇబ్బంది పడేవారు గత సంవత్సరం. ఈ సంవత్సరం తమరు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పెట్టి పిల్లలందరూ కడుపు నిండి ఘనత మీకే దక్కుతుంది సార్. దానికి అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే అప్పుడు గత టైంలో ఉండేది, గత 5 సంవత్సరాలు తీసేశారు సార్, మళ్ళీ మనం పెట్టాం. దానికి పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా జోగంపేట స్కూల్లో 2 ఐఐటీలు 3 ఎన్ఐటీలు ఈరోజు గిరిజన విద్యార్థులు సాధించారు అని అంటే గిరిజన స్కూల్లో నిజంగా మనందరం కూడా వాళ్ళకి ముందు కంగ్రాట్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి ఒక మారుమూల ప్రాంతంలో 4 నియోజకవర్గాలున్న అతి చిన్న జిల్లా సార్ పార్వతీపురం మన్యం జిల్లా. ఈ జిల్లాలో పిల్లలకి ఖచ్చితంగా చదువుకోవాలన్న పట్టుదల ఉంది, చదువుకోవాలి మేము సాధించాలని పట్టుదల ఉంది. తమరు చూశారు డాక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, టీచర్స్ అని ఎంత చక్కగా అక్కడ రాసి పెట్టుకున్నారు. కాబట్టి మా పిల్లలందరూ ఖచ్చితంగా అలాంటి స్థాయిలో ఉంటారు సార్. ఎందుకంటే నేను కూడా ఒక గిరిజన స్కూల్లో చదువుకొని వచ్చిన విద్యార్థిని. 10th ఇంటర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని డిగ్రీ అప్పుడు ఇక్కడ లేకపోతే విజయనగరం ఉమెన్స్ కాలేజీలో నేను ఉండేది గిరిజన హాస్టల్లో ఉండి చదువుకున్నాను సార్. కాబట్టి అక్కడ హాస్టల్స్లో పిల్లలు ఏ విధంగా ఉంటారో మాకు తెలుసు. తమరు వచ్చిన తర్వాతనే గిరిజన హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు కానీ సోషల్ వెల్ఫేర్ కానీ అన్ని హాస్టల్స్ లో ప్లేట్లు, గ్లాసులు, బాక్సులు, బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చి వాళ్ళని చదువుకోవడానికి ప్రోత్సహించింది మీరే సార్. అందుకే మా స్టూడెంట్స్ అందరి తరపున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని, అలాగే మా పిల్లలందరూ కూడా ఒక విషయం తమను అడగమన్నారు సార్. ఎందుకంటే గర్ల్స్ జూనియర్ కాలేజీలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ప్రైవేట్గా వెళ్ళి చదువుకోవాలంటే మాకు వైజాగ్ వరకు వెళ్ళడానికి అక్కడే ఎక్కడికి వెళ్ళి ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలి, లక్షల ఫీజులు కట్టాలి. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గర్ల్స్ జూనియర్ కాలేజీలు ఇవ్వాలని మా పిల్లలందరి తరపున మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. కాబట్టి జూనియర్ కాలేజెస్ వస్తే పిల్లలందరూ చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాకందరికీ కూడా
వీళ్ళందరి పిల్లలు ఎంత బాగా చదివించడానికి మా టీచర్స్ చాలా కష్టపడ్డారు సార్. 24 గంటలు నిజంగా స్కూల్స్ లో గానీ హాస్టల్స్ లో గానీ పిల్లలు చక్కగా వాళ్ళు చదువుకోవాలంటే టీచర్స్ అక్కడ ఉంటేనే పిల్లలు చదువుకోగలరు. అలాంటిది టీచర్స్ అందరూ కూడా ఉండి పిల్లలకు ధైర్యం చెప్పి ముందు పెట్టి నడిపిన టీచర్లందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను టీచర్స్ అందరికీ. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి చాలా చక్కగా చదివించుకున్నారు సార్. కాబట్టి తమరు వచ్చారు, మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మొట్టమొదటిసారి ఫస్ట్ ఇక్కడే సార్ ప్రోగ్రాం పెట్టి సైనింగ్ స్టార్స్ అని పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మీకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. జై హింద్.